వెల్కమ్ టు రూట్స్ రియాలిటీ రియల్టర్స్. మళ్ళీ మీ ముందుకు ఒక మంచి ప్రాపర్టీ తీసుకొచ్చానండి. సో ప్రజెంట్ మనం చూస్తున్న ఈ లొకేషన్ వచ్చేసి సామానగర్లో ఉన్నాము, వనస్థలిపురం. సో వనస్థలిపురం సామానగర్లో వచ్చేసి మనకు 161 స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ఫేసింగ్ ఈ హౌస్ అయితే రావడం జరిగింది. సో కంప్లీట్ వీడియో చూడండి, మీకు ఫుల్ డీటెయిల్స్ చెప్తాను. సో ఇది వచ్చేసి హౌస్ అండి, మనకు 161 స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ఫేసింగ్ G+1. ఇది వచ్చేసి మనకు 25 ఫీట్ రోడ్ ఉంది. సో చూడొచ్చు, సరౌండింగ్ అయితే అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయి మనకు. 161 స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ఫేసింగ్ G+1. సో ఒకసారి మనం రూమ్స్ అయితే చూసేద్దాము. సో ఈ హౌస్ వచ్చేసి మనకు రోడ్ ఫేసింగ్ వచ్చేసి 29 ఉంటుందండి, అండ్ డెప్త్ వచ్చేసి 50 ఉంటుంది. సో చూడొచ్చు, మనకు పార్కింగ్ అయితే మంచి స్పేస్ ఇవ్వడం జరిగింది. ఈజీగా ఒక 3 కార్ అయితే పార్క్ చేసుకోవచ్చు అండి. సో గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి పార్కింగ్ అండ్ సింగిల్ బెడ్రూమ్ ఇచ్చారు. సో ఇది వచ్చేసి మెయిన్ డోర్ అండి. గ్రౌండ్ ఫ్లోర్లో నార్త్ ఫేస్ వస్తుంది మెయిన్ డోర్. సో ఇంకా వర్క్ నడుస్తుంది. సో ఇది వచ్చేసి ఓపెన్ కిచెన్ ఇవ్వడం జరిగింది ఇక్కడ. సో పక్కనే వచ్చేసి పూజా రూమ్ ఉంది. సో ఇది వచ్చేసి హాల్ అండి. సో ఇక్కడ వచ్చేసి మనకు కామన్ వాష్రూమ్ ఉంది. ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్. సో ఇది వచ్చేసి బెడ్రూమ్ అండి మనకి. సో గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి మనకు సింగిల్ బెడ్రూమ్ అండ్ పార్కింగ్ ఇవ్వడం జరిగింది. సో పార్కింగ్ అయితే సఫిషియెంట్ స్పేస్ ఇచ్చారండి. సో ఈ హౌస్ వచ్చేసి మనకు సాగర్ హైవేకి, విజయవాడ హైవేకి సెంటర్లో అవుతుంది. సో మనకు సాగర్ హైవే నుంచి 2 కిలోమీటర్ వస్తుందండి, అండ్ సేమ్ విజయవాడ హైవే నుంచి కూడా మనకు 2.5 కిలోమీటర్ వరకు వస్తుంది. సో ఇది వచ్చేసి మనకు సంపు అండి. సో ఇక్కడ వచ్చేసి బోరు. సో ఈ హౌస్కి మనకు లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇది వచ్చేసి లిఫ్ట్ ప్రొవిజన్ అండి. సో ఫ్యూచర్లో కావాలంటే మనం లిఫ్ట్ కూడా ప్రొవైడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసి వాష్ ఏరియా. సో ఒకసారి పైన రూమ్స్ కూడా చూద్దాం. సో చూడవచ్చు, స్టెప్స్ కూడా మనకు మంచి డిజైన్ ఇవ్వడం జరిగిందండి. సో కన్స్ట్రక్షన్ అయితే చాలా బాగుంది. ఇది వచ్చేసి లిఫ్ట్ ప్రొవిజన్. సో ఫ్యూచర్లో కావాలంటే మనం పైన కూడా ఇంకా ఫ్లోర్ వేసుకోవచ్చు. సో ఫస్ట్ ఫ్లోర్లో ఇది వచ్చేసి మెయిన్ డోర్ అండి. సో ఈ మెయిన్ డోర్ వచ్చేసి మనకు ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది. సో చూడొచ్చు, మనకు పక్కన మంచి సెట్ బ్యాక్ అయితే ఇచ్చారండి. సో మంచి స్పేస్ అయితే ఉంది. సో వెంటిలేషన్ కూడా బాగుంటుంది మనకు. సో ఇది వచ్చేసి హాల్ అండి మనకు. సో చూడొచ్చు, హాల్ అయితే మంచి స్పేసియస్గా ఉంది. సో ఇక్కడ వచ్చేసి మనకు నార్త్ ఫేసింగ్ ఇంకో డోర్ హాల్కి. సో పక్కనే 2 విండోస్ ఉన్నాయి. సో విండోస్ కూడా సైజ్ మనకు కొంచెం పెద్దగా ఇవ్వడం జరిగింది. సో మంచి వెంటిలేషన్ అయితే ఉంటుంది. సో ఇది వచ్చేసి మెయిన్ డోర్. సో పక్కన 2 విండోస్. ఇది వచ్చేసి మనకు నార్త్ ఫేసింగ్ డోర్ అండి. సో ఇది హాల్. సో ఇక్కడ మనము టీవీ పెట్టుకునే స్పేస్ అండి. సో చూడొచ్చు, చాలా స్పేసియస్గా ఉంది హాల్. సో ఇది డైనింగ్ స్పేస్ ఉంటుంది. సో ఇది వచ్చేసి పూజా రూమ్ అండి. దాని బ్యాక్ సైడ్ మనకు లిఫ్ట్ ప్రొవిజన్ ఉంటుంది. ఇది వచ్చేసి ఓపెన్ కిచెన్. సో ఇది వచ్చేసి మనకు కామన్ వాష్రూమ్ అండి. ఇట్లా ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. సో ఇది ఇంకో బెడ్రూమ్ అండి. సో పైన వచ్చేసి 2 BHK ఉంది, అండ్ గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి సింగిల్ బెడ్రూమ్ పార్కింగ్ ఇచ్చారు. సో ఇక్కడైతే మనకు మంచి బాల్కనీ కూడా ఇచ్చారండి ఇటు. సో ఇటు నుంచి ఒక డోర్ ఉంది మనకు. సో ఇది వచ్చేసి మనకు మంచి సెట్ బ్యాక్ ఇవ్వడం జరిగింది. సో వెంటిలేషన్ కూడా బాగుంటుందండి. సో విజయవాడ హైవేకి, సాగర్ హైవేకి సెంటర్లో ఉంటుంది. సో మనకు టోటల్ బిల్డప్ ఏరియా వచ్చేసి 2800 SFT వస్తుంది. 161 స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ఫేసింగ్. సో మనకు ప్రైస్ వచ్చేసి 1,58,00,000 చెప్తున్నారండి. థ్యాంక్ యూ.